प्रवेशं धर्मक्षीणत కొత్తరాజు పరీక్షిత్తు శ్రీకృష్ణుడు భూమిని విడిచి స్వధామానికి వెళ్ళిన తరువాత పాండవులు రాజ్యాన్ని త్యాగం చేసి అరణ్య ప్రస్థానమైనారు. అందులో ధర్మరాజు తన సింహాసనాన్ని పరీక్షిత్తునికు అప్పగించాడు. పరీక్షిత్తు చిన్నప్పటి నుంచే గొప్ప ధర్మవంతుడు. అతని పుట్టుక కూడా కృష్ణుని కృపతో జరిగింది. కలియుగ ప్రవేశం పిల్లలు అప్పటి వరకు సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం ముగిశాయి. ఇప్పుడు కలియుగం మొదలైంది. ఇది ధర్మం తగ్గిపోయే యుగం. ఒకరోజు పరీక్షిత్తు రాజు ఒక అశ్వాన్ని కొడుతున్న దుర్మార్గుడిని చూశాడు. ఆ దుర్మార్గుడు ధర్మాన్ని చెరిపేసే కలియుగ స్వరూపుడు. అతను ధర్మం రూపమైన నంది ఒక శుద్ధ పశువుని బాధిస్తున్నాడు. పరీక్షిత్తు ధైర్యంగా నిలిచాడు. పరీక్షిత్తు ఆ దుర్మార్గుడిని నిలిపాడు. అతనితో ఇలా అన్నాడు, నీకు ఈ రాజ్యంలో స్థానం లేదు. ధర్మాన్ని హింసించే వారిని నేను సహించను. అప్పుడు కలియుగ దేవత నమస్కరించి ఇలా వేడుకున్నాడు, ప్రభు నాకు కూడా స్థానం ఇవ్వండి. నేను సృష్టిలో భాగమే. రాజు ఆలోచించి 4 చోట్ల కలియుగానికి అనుమతించాడు. ద్రవ్యము, బంగారం, మద్యం, బాహ్య సేవ, నిష్కర్మ, శ్రీలోలత, అధర్మ ప్రేమ, ఇవి ఎక్కడ ఉంటాయో అక్కడ కలియుగ నివసించాలన్నారు. కలియుగ ధర్మాన్ని తగ్గించిన భక్తిని మిగిల్చింది. పిల్లలు, ఈ కథలో ముఖ్యంగా ఒక గొప్ప విషయము ఉంది. కలియుగంలో బాగా చెడు ఉంటుంది, కానీ ఒక గొప్ప వరం కూడా ఉంది. హరినామ స్మరణ, శ్రీహరినామం జపం మాత్రమే ముక్తికి మార్గం. ఇది ఇతర యుగాల్లో సాధ్యం కాదు. అందుకే మనం కృష్ణుడి నామం, రామనామం, గోవిందనామం ఎక్కువగా జపించాలి. కథలో బోధన ఈ అధ్యాయం మనకు చెబుతుంది. కలియుగంలో ధర్మం బలహీనమవుతుంది, కానీ యుగంలో నామస్మరణ శక్తివంతమైనది. పరీక్షిత్తు వంటి ధర్మరాజు అవసరం ప్రతి కాలంలో. భగవంతుని నామం మాత్రమే మనకు రక్షణ. పిల్లలకి ప్రశ్నలు, కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? పరీక్షిత్తు రాజు ఎవరు? కలియుగానికి ఏ చోట అనుమతించారు? ఈ యుగంలో ముక్తి మార్గం ఉంది. ఈ యుగంలో బలహీనతలు ఎక్కువ, కానీ భక్తికి తలుపులు తెరిచి ఉన్నాయి. హరినామమే హృదయ శుద్ధికి మార్గం. నిజమైన ధర్మాన్ని పాటించ
శక్తి మనం నిత్యం నామస్మరణ చేస్తూ జీవించాలి.